హలో పీపుల్, ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను డోర్ తీయగానే మాకు ఎదురుగా గుడే ఉంటుందన్నమాట. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. ఏ పండుగ వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోవచ్చు. అయితే ఈరోజు ప్రసాదం కోసం నేను సేమియా విత్ చపాతీ అయితే చేస్తున్నాను. ఇది మా అమ్మగారి ఇంటి దగ్గర సాయిబాబా గుడిలో చాలా స్పెషల్ ప్రసాదం అనమాట. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఈ గుడికి మాత్రం తప్పకుండా వెళ్ళేదాన్ని చిన్నప్పుడు, ఎందుకంటే ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని. ఒకవైపు ప్రసాదం చేస్తూ అలాగే ఇంకొక వైపు మా వారికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తోటకూర తెలగపిండి. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను షణ్ముఖ్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామని అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, టెంపుల్ అయితే ఇది చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇక్కడే అందరు దేవుళ్ళు కూడా ఉంటారు. ఒకరోజు నేను మీకు ఈ టెంపుల్ అనేది వీడియో తీసి అయితే పెడతాను. ఇదిగో ఇక్కడ చూడండి, మా వాడిని గుడికి వెళ్దాము అనగానే ఏడిపించకుండా లేచిపోయి రెడీ అయిపోయాడు. అదేంటో నేను మరి గుమ్మం దాటించగానే షికారు అని చెప్పి తెగ ఆనందపడిపోతాడు. ఇక్కడ పంతులు గారు కూడా బాగా క్లోజ్. చూడండి, ఆయనతో కూడా ఫోటోలు దిగిపోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, చూసారా నేను ఎంత లావుగున్నానో? అందుకే డైటింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కానీ అంత కొంచెం కొంచెం తినాలంటే నేను ఆకలికైతే ఆగలేకపోతున్నాను. అప్పుడు మా ఎదురుగుండా ఉన్న ఒక అంకుల్ అయితే నాకు ఈ టిప్ అనేది చెప్పారనమాట. బెండకాయలు ముందు రోజే కట్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ వాటర్ తాగితే ఆకలి అనేది తగ్గుతుంది, అలాగే ఒంటికి ఫైబర్ అనేది కూడా అందుతుంది అని చెప్పారు. ఇది డైటింగ్ చేసే వాళ్ళకి, కొత్తగా డైటింగ్ చేసే వాళ్ళకి అయితే ద బెస్ట్ టిప్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇది తాగడానికి ఎలా ఉంది అంటే మాత్రం, కొంచెం ఫస్ట్ టైం కదా తాగాను, ముంజుల్లో వచ్చే వాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంది. కాకపోతే తీపి అయితే లేదు, కానీ కొంచెం జిగురుగా ఉంది. ఫస్ట్ 2 టైమ్స్ తాగడానికి ఇబ్బంది పడతాము, కానీ తర్వాత అయితే బాగా అలవాటు అయిపోతుంది. అలాగని ప్రతిరోజు తాగకూడదు, వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. చూద్దాం నాకు ఇది ఎలా పనిచేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. బాయ్ గాయస్.